చూడాలి. పరిశీలకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రేక్షకులు, పరిశీలకులు వదిలేయండి, ప్రేక్షకులు నిర్మాతలు ముఖ్యం. పరిశీలకులు పరిశీలించినా లేకపోయినా సినిమాలు నడుస్తాయి. సార్ ఢిల్లీలో బండి సంజయ్ పంచాయతీ అధిష్టానం ఆగ్రహం, ఉద్వాసన తప్పదు అంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ట్రోల్స్. వాస్తవంగా నిన్న మనం బండి ఏదో చెప్పాలి, బండి అప్పుడే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు కానీ ఆ కీలక నాయకులు ఎవరు పెద్దగా ఉన్నట్టు కనపడలేదు. ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడారు. మాట్లాడింది ఏంటి, ఎవరైనా ఇంతవరకు కన్న కొడుకును పోలీసులకు తెచ్చి అప్పగించారా? నేను అప్పగించాను. రెండోది, నేను కొత్త పార్టీ పెడతానని అందరి ప్రచారం కొంతమంది చేస్తున్నారు. నేను ఇంకా ఆయన సెంటిమెంటల్గా నేను ఒకటే కోరుకుంటాను, నా దేహం మీద చివరి క్షణాల్లో బీజేపీ జెండా కప్పాలి అని సెంటిమెంటల్ ఇవి కూడా ఆయన మాట్లాడారు. అంటే ఇవి మూడు కూడా చాలా తీవ్రమైన మాటలు నిజానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. అక్కడ రోడ్డు మీద అప్పా జంక్షన్ దగ్గర రోడ్డు మీద పోతుంటే మేము అతన్ని పట్టుకున్నాము, పోలీసులు పట్టుకున్నారు. ఎవరిని? బండి భగీరథ్. రోడ్డు మీద పోలీసులు పట్టుకుంటే నేను తెచ్చి అప్పగించానని మీరు అంటే ఎట్లా కుదురుతుంది? అలా అయితే మీరు ఇంటికి పిలిచి అప్పగిస్తే ఫోన్ చేసి బండి భగీరథ్ మా ఇంట్లో ఉన్నాడు వచ్చి పట్టుకుపోండి అని చెప్తే అది అప్పగింత అవుతుంది. రోడ్డు మీద పోలీసులు పట్టుకుంటే ఇది అప్పగింత ఎలా అవుతుంది అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కదా హోదాలో. బీఆర్ఎస్ వాళ్ళు దీని మీద కొంచెం ఎక్కువ చేశారు అని బీఆర్ఎస్ మీద కూడా ఆయన ఒక డైలాగ్ వేస్తూనే బండి సంజయ్ అప్పగించడం ఏంటి, మేము పోలీసులు, ఇది ముఖ్యమైన ప్రశ్న అండి. ఒక ముఖ్యమంత్రి చెప్పిన దానికి ఒక కేంద్ర మంత్రి చెప్పిన దానికి పూర్తిగా పొంతలేని విషయం. పోలీస్ కమిషనర్ అయితే ఇదివరకే మేము పట్టుకున్నామని చెప్పుకున్నారు. మరి ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో తెలియదు. రెండోది, కొత్త పార్టీ పెట్టడం లేదు అని పార్టీ కార్యాలయంలో చెప్పడం చాలా తీవ్రమైన విషయం. నిజంగా ఉంటే ఇలాంటి వదంతులు ఇవి అంటారు. అంటే కొత్త పార్టీ అనే చర్చ జరుగుతుంది అన్న అంశాన్ని ఆయన అక్కడ రికార్డ్ చేయదలుచుకున్నాడు. అసలు దాన్ని చెప్పి ఆ తర్వాత ఏదైనా అయితే ఆ స్థాయిలో అవన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి బండి సంజయ్ నిన్న వాళ్ళ కార్యాలయానికి వెళ్ళడం ద్వారా చాలా కీలకమైన రాజకీయ సంకేతాలు, తీవ్రమైన సంకేతాలు ఆయన ఇచ్చారు అన్నది మటుకు స్పష్టమవుతుంది. అప్పుడు ప్రముఖ నాయకులు ఎవరు లేకపోవడం వల్ల కూడా వాళ్ళెవరూ ఆయనతో పంచుకోవడానికి సిద్ధంగా లేరు అన్నది కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఆ సమయంలో అక్కడ లేకపోవడం కాదు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని, వాళ్ళ పార్టీ నిర్మాణ వ్యవహారాలు చూసే వాళ్ళను వీళ్ళందరినీ కలిసి రామచంద్రరావు చర్చలు జరిపారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా వస్తుంది కాబట్టి తెలంగాణలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం గురించి, అలాగే బండి సంజయ్ వ్యవహారం మీద బండి భగీరథ వ్యవహారము, బండి సంజయ్ స్పందించిన తీరు, వీటి మీద కూడా గవర్నర్ ఇచ్చిన ఒక నివేదిక కూడా వాళ్ళకి చేరింది. అంటే ఈ పంచాయతీ పూర్తిగా ఢిల్లీ బీజేపీకి చేరింది, అక్కడ ఇది పరిశీలనలోకి వచ్చింది అనే విషయం కూడా అర్థమవుతుంది. రామచంద్రరావు వెళ్ళడమేమో నేను ఏదో న్యాయవాదుల వ్యవహారం చర్చించడానికి వెళ్ళానని అధికారికంగా చెప్తున్నప్పటికీ ఆయన వాళ్ళని కలిసిన ఫోటోలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి బై బండి సంజయ్ అని మనం 3 రోజుల నుంచి ఇస్తున్నటువంటి ఆ శీర్షిక నిజానికి మన వీక్షకులను చాలా ఆకర్షిస్తుంది. అది కేవలం ఆకర్షణ కోసం కాదు, దాంట్లో అర్థం కొంత ఉంది. అది నిజంగా రాజకీయ రంగంలో ఢిల్లీ స్థాయిలో కానీ తెలంగాణలో కానీ జరుగుతుందని అర్థమవుతుంది. దీని నుంచి ఏం నేర్చుకుంటున్నారు, పార్టీలు ఎందుకు సూటిగా ఇలాంటివి జరగకుండా చేస్తామని ఎందుకు చెప్పడం లేదు అనేది అయితే సందేహంగానే ఉంది. బీఆర్ఎస్ దీన్ని చాలా తీవ్రంగా, ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థులైనప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఒక విధంగా డబుల్ టార్గెట్ లాగానే కనిపిస్తుంది. ఎట్లా, ఇటు బండి సంజయ్ మీద వాళ్ళ జిల్లాలో మంత్రి, ఇద్దరు చాలా కీలకమైన కరీంనగర్ జిల్లాలో, ఇటేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళతో చేతులు కలిపింది అనడం ద్వారా ఈ ప్రభుత్వం మీద కూడా ఈరోజు వాళ్ళ పత్రికలో కూడా ఇదే వ్యాసం, ముఖ్యమైన ఎడిట్ పేజీ వ్యాసం దీని మీదే వాళ్ళు రాశారు. కాబట్టి డబుల్ ఇది పెట్టే క్రమంలో వాళ్ళ పత్రికలో పైనేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కిందకు వచ్చేసరికి భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మీద, భట్టి విక్రమార్కను మార్చేస్తారని. ఇప్పుడు బండి సంజయ్ని మారుస్తారా ఇంకోటి అని చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ లేదా ఆ పత్రికలో మాత్రం నేను చూసినంతలో భట్టి విక్రమార్కను మార్చేస్తారు. అందుకని భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో మకాం వేసి అని ఇదంతా. బట్ ఆయన వర్గాలు, ఆయనకు సంబంధించిన వాళ్ళైతే అదేం లేదు,
ముఖ్యమంత్రికి ఆయనకు పూర్తి సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి ఆలోచన కూడా ఏమీ లేదు, కావాలని అంటున్నారు. మొత్తమే తెలంగాణ రాజకీయాల్లో భారీ ఎత్తున అనేక కోణాల నుంచి జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే సార్, ట్రంప్ కొత్త డ్రామా ఇజ్రాయెల్పై నెపం, చైనా రష్యా వార్నింగ్. ట్రంప్ ఇజ్రాయెల్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్నప్పుడు ట్రంప్ లేదు ఇరాన్ లేదో సంధి అంటున్నారు కదా, మనం శాంతికి పోవచ్చు కదా అని ట్రంప్ శాంతి వచనాలు చెప్తే లేదు మనం ఇరాన్ ఏమాత్రం ఉపేక్షించకూడదు, దాడి చేయాల్సిందని ఇజ్రాయెల్ అని చెప్పారంట. ఇది లేటెస్ట్ ఇంటర్నేషనల్ న్యూస్. అంటే ట్రంప్ డ్రామాలు అనేవి ఏ స్థాయికి చేరుతున్నాయి అంటే, తనేదో శాంతి కోసం పనిచేసినట్టు, ఇజ్రాయిల్ ఏదో బలవంతం చేస్తుంటే దాన్ని కూడా దారికి తెచ్చి ఏదో తను చాలా చేస్తున్నట్టు చెప్పే ఒక పెద్ద పెద్ద నాటకం, ప్రపంచ నాటకానికి ఆయన అంతకంతకు ఇంకా రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇరాన్ వాళ్ళు కొంత మేము స్పందించాము, మేము కాల్పుల విరమణ ఈ దిశలో చేస్తున్నాం, వినడం లేదని ఇరాన్ తాజాగా కూడా వాళ్ళు ప్రకటన చేశారు, మేము సిద్ధమే అని. కానీ అన్నిటికంటే ముఖ్యమైన హెచ్చరిక ట్రంప్కు బీజింగ్ నుంచి వచ్చింది. తన తర్వాత రెండు ప్రధాన శక్తులు కూడా చైనా రష్యా. అందులో చైనా ఇప్పటికీ సోషలిస్టు కమ్యూనిస్ట్ దేశం, రష్యా మారిపోయినప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి ఈ దురహంకారం సాగదు, ప్రపంచం మీద ఆధిపత్యం చేసేటటువంటి లక్షణాలు మేము సహించామని ఒక భారీ ప్రకటన చేశారు వాళ్ళు. దాదాపు ఇదే భాషలో అమెరికా అనుసరిస్తున్న పద్ధతి కూడా బాగాలేదు.